నన్ను ఎందుకు మోసం చేసావు టైలర్? ఎందుకు మోసం చేసావు? ఎంత కష్టాన్నైనా తట్టుకొని ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చకుండా ధైర్యంగా ఉండగలుగుతాను సారు. మీకు మోసం చేశానన్న మాట అది మీ నోటి నుంచి వస్తే మాత్రం తట్టుకోలేను. గుండె పగిలిపోతున్నట్టుగా ఉంది. అమ్మ మీ కోడలు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే టాబ్లెట్స్కి బదులుగా ఈ మనుషులను వసిపరుచుకోవడానికి నాటు మందులు వాడతారు కదా, ఆ మందుని క్యాప్సూల్స్లో నింపి ఇవ్వమంది. డాక్టర్ గారు ఎప్పుడో తగ్గిపోవాలని చెప్పారు కదా, మరి ఇన్ని మందులు ఇన్ని రోజుల నుంచి వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదా అని నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉందిరా. మందులు పనిచేయడం లేదనుకున్నాను గాని పెళ్ళామే పక్క నుంచి మందులు మారుస్తుందనుకోలేదు. టైలర్, సారు ఇక్కడేం చేస్తున్నావు? సారు సారు లేదు గీరు లేదు, నా కాళ్ళు పట్టుకుని ఏం చేస్తున్నావు? నా టాబ్లెట్స్ అన్ని మార్చేసినట్టే కాళ్ళ కూడా మందు పెడుతున్నావా? అలా అంటారేంటి సారు? డాక్టర్ చెప్పిందంతా విన్నాను కదా, ఇదిగో ఈ కోపం ఈ చిరాకు అంతా నీ వల్లే. నన్ను ఇలా చేసింది సరిపోక కాళ్ళను కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నావా? ఎటు కదలకుండా వీల్ చైర్లో కూర్చోపెడదాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరెలా మాట్లాడొద్దు సారు, నేను తట్టుకోలేను. అయినా నేనెందుకు అలా చేస్తాను సారు? మరి ఇప్పటిదాకా చేసిందేంటే? టాబ్లెట్స్ మార్చిందెవరు? ఏం చేద్దామని అలా చేసావు? నేను ఇప్పుడేం చెప్పలేను సారు. ఎవరు అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నన్ను మీరు అర్థం చేసుకోండి చాలు. నర్మయ్, అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకే చెప్పేది, వెళ్ళిపో. మీరెలా అనొద్దు సారు. నువ్వు ఇప్పుడు వెళ్తావా లేదా? నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. నువ్వు వెళ్ళిపో, నాకు పిచ్చెక్కిపోతుంది. వెళ్ళిపో, వెళ్ళ. పూలదండలు వచ్చేసాయి, మేళతాళాలు కూడా వచ్చేసాయి కదా. వాళ్ళు పొద్దునే వచ్చేసారు మేడం. రెడీగా ఉండమను. శోభన్ రాజు ఏ క్షణంలోనైనా రావచ్చు. రాగానే మేళ తాళాలతో పూలమాలలతో ఆహ్వానం అదిరిపోవాలి. వెళ్ళు. ఓకే మేడం. ఏదో అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నట్టు ఎంత హడావుడి చేస్తుందో చూడు. మొగుడు జైల్లోంచి వచ్చినా కూడా ఇంత హడావుడి చేయదేమో. అసలు ఈ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. రెండో ఓవర్ యాక్షన్ కూడా వచ్చేసింది. ఇక ఇద్దరిని మనం తట్టుకోలేం. రా ప్రియంవదా, చూసావా ఈ ఏర్పాట్లు? మీ ఆయన కోసమే. సరైన టైంకి వజ్ర లాంటి మనిషిని పరిచయం చేశావు. శోభన్ రాజు బయటకొచ్చాక ఇక మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అవును శశికళ, జైల్లో ఉండే నా చేతికి తాళాల గుర్తు వచ్చేలా చేశాడంటే బయటకొచ్చాక ఏమైనా చేస్తాడు. వాడేం చేస్తాడో తెలియదు గాని మధ్యలో వీళ్ళ బొంబాయి ఎక్కువైపోతుంది. అసలు ఈ దండలు హడావుడి నాకు దక్కాల్సింది.
మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఏదో ఒకసారి గాలివాటంగా తగిలింది కదా అని అన్నీ అనుకున్నట్టు అయిపోవు. నోరు మూసుకోకపోతే పళ్ళు రాలిపోతాయి. నీకెలాగూ చేత కాదు. చేతనైనోడికి సీనిస్తుంటే తట్టుకోలేకపోతున్నావు కదూ. ఏది ఎలా చెయ్యాలో శోభన్ రాజు వచ్చాక చూసి నేర్చుకో. అలాగే నేర్చుకుంటాంలేండి. ముందైతే ఆయన రానివ్వండి. వచ్చాడా? ఇంకా రాలేదక్క. ఇంకా రాలేదా? అసలు వస్తాడా? అపశకునం మాటలు మాట్లాడేవే అనుకో, శోభన్ రాజు మెడలో వెయ్యాల్సిందంట నీ శవం మీద వేస్తాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఇంకా రాకపోవడం ఏంటి ప్రియంవద? అసలు జైలు నుంచి బయటకు వచ్చాడా? అసలు సెంట్రీకి ఫోన్ చేయి. హలో, శోభన్ రాజు రిలీజ్ అయిపోయాడా? ఓకే, రిలీజ్ అయి గంట పైనే అయిందట. మరింకా రాలేదేంటి? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందేమో శశికళ. వచ్చేస్తాళ్లే. వచ్చేసాడా? అక్క ఇంకా రాలేదక్క. రాకుండా ఇంకా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నట్టు? వెళ్ళండి. మేడం, మీ ఊపిడికి ఆ రెక్కలన్నీ రాలిపోయి దారం మిగిలేలా ఉంది. వచ్చాక తీసి వెయ్యొచ్చు గాని అందాక అక్కడ పెట్టండి. నాలుగు గంటలైంది ప్రియంవద, ఇంకా రాలేదేంటి? అసలే దానికోసం దీనికోసం అని చెప్పి 5 కోట్లు అకౌంట్లో వేయించుకున్నాడు. ఇప్పుడు రాకపోతే నా పరిస్థితి ఏంటి? మీ టెన్షన్ అంతా డబ్బు కోసమా? నేనింకా మనిషి కోసం ఎంత ఆత్రంగా చూస్తున్నారేమో అనుకున్నా. అంత డబ్బు వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వస్తాడు? అట్నుంచటే జంప్ అయిపోయి ఉంటాడు మేడం. మీరు కోపంగా చూసినా కొట్టినా నిజం నిజమే. నిజం నిజమే. వచ్చేవాడైతే ఎంతవరకు రాకుండా ఎందుకుంటాడు? మీరిక అతన్ని మర్చిపోవడమే మేడం. ఎప్పటికైనా నిజాయితీగా నాలాగా పక్కనున్న వాడిని నమ్ముకోవటం మంచిది మేడం. నువ్వు నోరు ముస్తావా? శశికళ, నువ్వేం భయపడకు. నా మొగుడు గురించి నాకు బాగా తెలుసు. మాట ఇవ్వడు, ఇస్తే తప్పడు. ఇక్కడికి రాకుండా నేరుగా మా ఇంటికి వెళ్ళాడేమో. నేను వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేస్తాను. నేను కాదు మేడం, ఇదిగో నా ఫోన్ రింగ్ టోన్ మేడం. ఏం చేస్తాం మేడం, మన టైం బ్యాడ్ అయినప్పుడు అన్నీ ఇలా సింక్ అయిపోతుంటాయి మేడం. మందులు పనిచేయడం లేదనుకున్నాను గాని పెళ్ళామే పక్క నుంచి మందులు మారుస్తుందనుకోలేదు. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? రావద్దని చెప్పాను కదా. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఏం చేస్తాం సారు, అలవాటైపోయింది. నాకు మీ చేత మాటలు అనిపించుకోవడం సరదా.
ఏంటవి? ఓహో, పాలా? నువ్వు తెచ్చిన పాలు నాకు అక్కర్లేదు. ఇందులో మందేమీ కలపలేదు సారు. ఏం పాలు? నేనేమైనా కలిపానా? అయినా నేను చెప్తే నమ్మట్లేదు. నువ్వే చెప్పు పాలు. ఒకవేళ అంత అనుమానంగా ఉంటే ఏ ల్యాబ్కో పంపించి టెస్ట్ చేయించుకోమని చెప్పు. ఏంటి మాట కలిపి దగ్గరైపోదామని చూస్తున్నావా? నువ్వు ఈ గదిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు వచ్చినా నా దగ్గరికి రాకూడదు. చెప్పాను కదా, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెళ్ళు బయటికి. బయటకెందుకు వెళ్ళడం సారు? మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలు అని చెప్పారు కదా. ఎంత డిస్టెన్సో చెప్తే అదే మెయింటైన్ చేస్తూ ఇక్కడే ఉంటాను సారు. చూడండి, ఏ డిస్టెన్స్ చాలా? నువ్వు వెళ్ళవు కదా, సరే నేనే వెళ్తాను. సరు, సారు, మీరు ఆవేశంలో వెళ్తుంటే బయటకు వెళ్తున్నారేమో అనుకున్నాను సారు. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో చెప్పడానికి వచ్చారా? ఈ డిస్టెన్స్ సరిపోతుందా? ముందు లే చెప్తాను. పైన ఉన్నది మీరు, లేవాల్సింది మీరే. దేవుడా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో చెప్పారు కదా సారు. మళ్ళీ ఇంత దగ్గరకు వచ్చి చెప్పాలా? ఒక్కసారి చెప్తే నాకు అర్థం అవుతుంది సారు. నీకు 100 సార్లు చెప్పినా అర్థం కాదు. అర్థమైతే వద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సిగ్గు లేకుండా నా దగ్గరికి రావు. నేను గదిలోకి వచ్చాను, దగ్గరకు వచ్చింది మీరు. దగ్గరికి వస్తున్నావేంటి మళ్ళీ? సారు, టైలర్, చూపెట్టి లాగుతున్నావేంటి? ఇది గట్టిగా అతుక్కుంది సారు. అంత సులువుగా వస్తుందా? రాదు. బొట్ట గురించి చెప్తున్నాను సారు. నువ్వు వెళ్ళవు, అర్థమైంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికి వెళ్తాను. సరు. అయ్యో, ఇది మీ ఇల్లు, మీరెందుకు వెళ్ళడం? నేనే బయటికి వెళ్తాను. మీరు బయట పడుకుంటే మళ్ళీ ఏ అర్ధరాత్రి పూటో మీ దగ్గరకు వచ్చి మీకేదైనా మత్తు మందు పెట్టచ్చు. అందుకే బాగా గట్టిగా తలుపులు వేసుకొని జాగ్రత్తగా లోపల పడుకోండి. నేనే బయట పడుకుంటాను. పడుకోండి సారు. మన 30 ఏళ్ల ఈ వైవాహిక జీవితంలో నాకు తెలియని మరొక మనిషి మీలో దాక్కుని ఉన్నాడని నాకు తెలీదండి. ఓ, నీ చెల్లెల్ని కాను కదా? అవును, నేను నీ చెల్లెల్ని కాను. ప్రపంచం మొత్తానికి తెలిసేలా అరుస్తా. నీ సవతి తల్లి బిడ్డలా కాదు, సొంత చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే ఈ విషయం లోకానికి ఎప్పటికీ తెలియకూడదు. నన్ను చరిత్రలో మంచివాడిగా మిగులుస్తావో, మచ్చపడ్డవాడిగా మిగులుస్తావో అంతా నీ చేతుల్లో ఉంది.
నిద్ర రావట్లేదు అన్నయ్య. ప్రశాంతంగా నిద్రపోయే రోజులు పోయాయిలే. విషయమేంటో చెప్పు. ఆయన ఇంటికొచ్చారన్నయ్య. ఆయన రావడమేంటి? ఓ, నీకింకా విషయం తెలీదు కదా. నీకు జైల్లో పెట్టించడమే గాని బయటికి తీసుకురావాలన్న ఆలోచన ఉండదు కదా. నీకెలా తెలుస్తుంది? నేను జైలుకి పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకన్నీ తెలుసులే అన్నయ్య. ఆయన్ని సత్ప్రవర్తన మీద మొన్న రిపబ్లిక్ డే రోజు జైల్లో నుంచి విడిచిపెట్టారు. సత్ప్రవర్తన మీద? అది శోభన్ రాజుని. నిజమే? అంటే ఏంటన్నయ్య నీ ఉద్దేశం? మనుషులు మారరా? ఎప్పటికీ అలాగే ఉండిపోతారా? జైలు జీవితం ఆయనలో మార్పు తెచ్చిందేమో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనైతే రిలీజ్ అయ్యారు. ఇక్కడికి ఏమైనా వచ్చారో లేదో చెప్పు. లేదు, రాలేదు. అవునులే, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికొస్తాడు? జైలుకు పంపించినోడు ఇంటికే రావడానికి ఆయనకి మాత్రం సిగ్గుండద్దు. ధరణమ్మా, ధరణమ్మా, ఏందిది? నువ్వు ఏడ పడుకున్నాడేంది? ఏం లేదులే అక్క. అవును, శివుడన్నకి ఎలా ఉంది? అయినా నువ్వొచ్చావేంటక్కా? పర్లేదు ధరణమ్మా, ఆడ మన F2 ఉన్నాళ్లే. కాని నువ్వేంది ఇట్ట బయట నేల మీద గది బయట పడుకున్నాడేంది? ఇంకా నానిబాబు కోపం పోలేదా? దగ్గరే ఉండి ఇంకా కోపం ఎక్కువ చేయడం ఎందుకులే అని నేనే వచ్చేసానక్క. నువ్వు వెళ్ళి పడుకో. అటు ఇటు తిరిగి బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి పడుకో. నిన్నిట్ట చూసుకుంటా ప్రశాంతంగా నిద్రాడ పట్టుద్దమ్మా. అయినా ఏం తప్పు చేసినావని నీకీ శిక్ష? ఎందుకిన్ని బాధలు పడాలా? చాలమ్మా, చాలు. ఏం జరిగిందో పోయి నానిబాబుకి చెప్పేద్దాం, పదమ్మా. వద్దక్క, చెప్పాలనుకుంటే నేను చెప్పలేనా? ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసు కదా. తెలుసు, కానీ బాధలన్నీ పడతా నిజం దాయాల్సిన అవసరం లేదమ్మా. కనీసం నానిబాబుకైనా తెలవాలమ్మా. వద్దక్క, ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను కదా. అయినా నువ్వెందుకక్క ఇంత ఆలోచిస్తున్నావు? ఏదో జరిగి 2 రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన ఆయన నా భర్త కాకుండా పోతారా? నేను ఆయన భార్యను కాకుండా పోతానా? నా గుండెలో ఆయన ఉన్నారు, ఆయన గుండెల్లో కూడా నేనున్నాను. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. అక్క, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళక్క, వెళ్ళు. మీరంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీ అమ్మగారే పెట్టారు. ఆహా, నాకు తెలుసు. మా అమ్మ అయితేనే ఇలా బ్రష్ మీద పేస్ట్ పెట్టి చేత్తో పట్టుకోవడానికి అనువుగా ఈ డైరెక్షన్లో పెడుతుంది.
మా అమ్మ అయితే ఎదిగో ఇలా నీట్గా టవల్ని ఫోల్డ్ చేసి పెడుతుంది. మనకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయిలే. అవును మరి, అన్నీ అమ్మలకే చేతనవుతాయి, పెళ్ళాలకేం చేతకావు మరి. అలాంటప్పుడు అమ్మ దగ్గరే చిన్న పిల్లాళ్ళ ఉండిపోవచ్చు కదా. పెళ్ళెందుకు చేసుకోవడం, పెళ్ళాళ్ళు ఎందుకు తెచ్చుకోవడం? ఎదిగో బ్రష్, చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ నోరు కూడా ఎక్కువ అవుతుందండి నీకు. అర్థమైంది. ఇలా మా అమ్మతో పోల్చుకొని నన్ను గ్రిప్పులో పెట్టుకోవడానికే మందులు ఇచ్చావు.